కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని ప్రభుత్వ అనుమతులతో చెరువు మట్టిని వాణిజ్య అవసరాలకు వినియోగించి 53 లక్షల ఆదాయం సమకూర్చింది. ఆ నిధులతో చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసిన గ్రామ పంచాయతీ మిగతా నిధులతో గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ వీర్ల నరసింగారావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ వీర్ల నరసింగారావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెత్త సేకరణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యవసాయం తదితర సమస్యలని గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్న సర్పంచ్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఆగిపోకుండా వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిబంధనలకు అనుగుణంగా గ్రామంలోని పెద్ద చెరువు మట్టిని వాణిజ్య అవసరాలకు వినియోగించమన్నారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని 2 చెరువుల 5 కుంటల మరమ్మతులకు ఉపయోగించినట్లు తెలిపారు. వరద నీటి ప్రవాహానికి ఉపయోగపడే బొర్రకు మరమ్మతులు చేపట్టామని, భవిష్యత్తులో మత్తడికి సంబంధించిన మరమ్మతులని సైతం పూర్తి చేస్తామన్నారు. మిగతా 28 లక్షల రూపాయలను గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన గ్రామస్తులు, పాలకవర్గానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామ సభలో పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. దాని వాణిజ్య అవసరాలకు ఉపయోగించి గ్రామానికి ఆదాయం సృష్టించుకోవాలని, తర్వాత చెరువు డబ్బులు చెరువుకే ఒక నినాదంతో ఆ చెరువు ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెరువు మరమ్మతులు చేసుకోవడానికి, చెరువును అభివృద్ధి చేసుకోవడానికి, ఇంకా ఏమైనా డబ్బులు మిగులు ఉంటే గ్రామ పంచాయతీ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆ రోజు మా పాలకవర్గం మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 మాసాల తర్వాత అట్టి పనులు ముగించి ఈరోజు ఆ గ్రామ పంచాయతీ మనం చేపట్టినటువంటి మట్టికి సంబంధించిన లెక్కల వివరాలన్నీ కూడా ఇలా గ్రామ సభలో గ్రామ ప్రజల ముందు ఉంచడం జరిగింది. మేము మరి నిజంగా 1374 మట్టి లారీల ద్వారా మేము ఇటుక బట్టీలకు ఇచ్చి 52,75,000 సుమారు 53 లక్షల ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి సంపాదించుకోవడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లకుండా కరెక్ట్ రూల్స్ ప్రకారం మట్టి తీస్తూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 4 ఫీట్లు 3.5 మీటర్ లోతు కంటే ఎక్కువ వెళ్లకుండా మనం ప్రజలకు ఇబ్బంది జరగకుండా రోడ్లు గ్రామకు అవతల వైపు నుంచే మట్టి తీసుకువెళ్ళి ఈరోజు ఖర్చులు పోను 28,20,100 రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది.